నమస్కారం. ఒక చిన్న గ్రామం నుండి దేశానికే ఆదర్శంగా నిలవగలిగిన గొప్ప శక్తి గురించి తెలుసుకుందాం. ఆ శక్తి పేరే ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం. చదువు జీవితాలను మారుస్తుంది అన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఈ గ్రంథాలయం. 2014లో పేద విద్యార్థుల కోసం, పోటీ పరీక్షల కోసం మొదలైన ఈ ప్రస్థానం నేడు ప్రజాశక్తికి ప్రతీకగా మారింది. ఈ గ్రంథాలయాన్ని కేవలం భవనంగా చూడకండి. ఇది భవిష్యత్తుకు వేసిన పునాది. ఇక్కడ జ్ఞానదేవత సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్షరానికి ఆరాధన నేర్పారు. ఇది ముల్కనూర్ ప్రజల సాహితీ సంస్కారం. యువతను, విద్యార్థులను పుస్తకాల వైపు నడిపించడమే ఈ గ్రంథాలయం ప్రధాన లక్ష్యం. ఇక్కడ ఉన్న ప్రతి పుస్తకం వారికి ఒక మెరుగైన భవిష్యత్తుకు మార్గం చూపుతుంది. అంతేకాదు, ఈ జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ఎందరో ప్రముఖులు, రచయితలు, ప్రజాప్రతినిధులు వచ్చారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న కథల పోటీలకు అత్యుత్తమ సత్కారం చేయడంలో ఈ గ్రంథాలయం తన ఘనతను చాటుతుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమాలు, కథోత్సవాలు, ఇలా ఎన్నో సాహితీ కార్యక్రమాలకు ఈ వేదిక చిరునామా. గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి చేరిన ఈ సాహితీ ఉద్యమం ప్రతి ఒక్కరికి ప్రేరణ. ముల్కనూరు ఒక గ్రంథాలయాన్ని నిర్మించలేదు, ఒక ఉద్యమాన్ని సృష్టించింది. పుస్తకాలు చేతిలో పట్టుకున్న ప్రతి యువకుడిలో ఒక ఆశను నింపింది. ఈ స్ఫూర్తి ప్రతి గ్రామానికి చేరాలి. జ్ఞానం గెలుస్తుంది, ఆశయం నెరవేరుతుంది అని నిరూపించిన స్ఫూర్తి క్షేత్రం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్న బుద్ధ భగవానుని మాటల్ని నిరంతరం గుర్తు చేయడానికి మహావృక్షం కింద ప్రశాంత వదనంతో బుద్ధ భగవానుడు ఆసీనులై ఉన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ మరియు పాటల పోటీలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం జరుగుతుంది. జాతీయ స్థాయి తెలుగు కథల పోటీలు దేశంలోనే గుర్తింపు పొందాయి. మహిళలకు, యువతకు వృత్తి నైపుణ్యాలు పెంచడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రంథాలయం అనేక మంది యువతకు ఉద్యోగ సాధనలో కీలక భూమిక పోషించింది. చదువుకు అనుకూలమైన ప్రశాంత వాతావరణం, అడుగగానే అందుబాటులో ఉండే పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన వసతులు, పరస్పరం ప్రోత్సాహం నింపుకునే యువ సమూహం, ఇవన్నీ కలిసి గ్రూప్స్, పోలీస్, టీచర్స్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ సేవలలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి మార్గం చూపాయి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా తమ లక్ష్యాలను చేరుకునే ధైర్యం, క్రమశిక్షణ మరియు స్థిరమైన పఠనాశీలతను ముల్కనూర్ లైబ్రరీ పెంపొందించింది. ఫలితంగా ఈ లైబ్రరీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అభ్యర్థి తన గ్రామానికి, తన కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తున్నాడు. సమాజంలో అసమానతలు తగ్గాలన్నా, ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించాలన్నా విద్యతోనే సాధ్యమని నమ్మి ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం స్థాపించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను పారదోలడమే కాదు, దురలవాట్లకు దూరంగా యువతను నడిపి వారిలో నిగూఢంగానున్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి కుటుంబానికి, సమాజానికి మనసున్న మనుషులను అందించాలని, అదేవిధంగా సాహిత్యం మాత్రమే మనుషులలో ఉన్న ఆర్ద్రతను కాపాడుతుందని భావించి కథా సాహిత్యాన్ని ప్రోత్సహించే విధంగా ముల్కనూర్ సాహితీ పీఠంతో కలిసి పనిచేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.